చీకటికి భయం లేదు, మనిషికి భయం ఉంది. ఆత్మలకి మోక్షాన్ని ఇవ్వడానికి భగవంతుడికి మాత్రమే శక్తి ఉంది. చీకటికి భయం లేదు. మాస్టర్, మీరు విశ్రాంతి తీసుకోండి, నేనంతా చూసుకుంటాను. నీకు అనుభవం చాలదు. ఇవి చాలా విచిత్రంగా ఉన్నాయి మాస్టర్. అవి ఎందుకు ఇలా గంతులేస్తూ నడుస్తున్నాయి? ఇలా నడుచుకుంటూ వెళ్ళొచ్చు కదా. లేదు, జాంబీస్ మళ్ళాగే నడుస్తుంది. అవి కుంటకుండా నేను వాటిని బాగు చేస్తాను. సరే. మాస్టర్, అవి ఎప్పుడు చూసినా ఎందుకు అలా గంతులు వేస్తూ ఉంటాయి? గొడవేం చేయవుగా? అవి ఎప్పుడు గంతులు వేస్తూనే ఉంటాయి, కానీ ఎటువంటి గొడవ చెయ్యవు. ఆహా, నాకు ఇంకో విషయం అర్థం కాలేదు. అవి గంతులేస్తున్నప్పుడు ఎందుకు ఇలా పెట్టుకొని గంతులేస్తున్నాయి? ఉండు, దానికి సమాధానం నేను చెప్తాను. అవి ఎప్పుడు చూసినా ఇలా చేతులు చాపుతుంటే వాటిని చూసి ఎవరు భయపడరు. కాదు భయపడడం కోసం కాదు, వాటిని చేతులు చాపమని చెప్పింది గ్యాప్ ఉండడం కోసమే. అప్పుడే అవి సరిగ్గా నడుస్తాయి. ఓహో, ఓ అలాగా? మాస్టర్, మీరు నిజంగా గొప్పవారు. ఆ, ఓ మాస్టర్, ఇంకొక విషయం. నాకు అర్జెంట్ గా పాస్ నాకు కూడా మాస్టర్. వెళ్ళి వెంటనే వచ్చేస్తాను మాస్టర్. ఏయ్, ఆగండి. మీరు మన పద్ధతులు మర్చిపోయారా? చచ్చిన మర్యాదగా ఉండాలి. సరే, మర్యాదను పాటిస్తాం మాస్టర్. మర్యాదను పాటిస్తాం. అలాగే వెళ్ళండి. మర్యాదను పాటిస్తాం. మర్యాదను పాటిస్తాం. ఏయ్, నువ్వేంటి కాలు పైకెత్తి కుక్కలా వెళ్తున్నావు? ఆ విషయం అంతా నీకు చెప్తాను. పూర్వం కుక్కలు కూడా మనలాగే నిలబడి పాస్ పోసుకునేవి. కానీ ఒక రోజు పాస్ పోసుకుంటుంటే పైనుంచి ఒక స్తంభం ఊడి మీద పడింది. అప్పటి నుంచి కుక్క 4 కాళ్ళతో నడవాల్సి వచ్చింది. అలా జరిగిన తర్వాత కుక్క ఒక కాలు తీసి గోడ మీద పెట్టుకుంది. ఇలా నమ్మలేకపోతున్నాను. సరే, నేను కాలేలా పైకెత్తి వెళ్ళగలను? హే, ఇవన్నీ కూడా నేర్పించాలా? చేత్తో ఆ చొక్కా పట్టుకొని కాలెత్తి పెట్టరా. ప్రయత్నించి చూస్తాను. సరే, కాలు ఇంకొంచెం పైకెత్తి పెడతాను. మాస్టర్, జాగ్రత్త. సూపర్ మాస్టర్, అదే కొట్టారు. అయ్యో, చూడండి మాస్టర్. మాస్టర్, మీకేం కాలేదుగా? నాకేం కాలేదు. మీ రెచ్చి కాపాడడం మా అదృష్టం. భగవంతుడికి కృతజ్ఞతలు, అందువల్ల కాపాడగలిగాను. మాస్టర్, ఇంకా సేపట్లో వర్షం పడుతుంది అనుకుంటాను. అవును, వాటిని ఉంచడానికి ఓ మంచి ప్రదేశం చూడు. వాటిని ఎక్కడైనా ఉంచిన తర్వాత మనం ఎక్కడికైనా వెళ్ళి భోంచేద్దామా మాస్టర్? నాకు బాగా ఆకలిస్తుంది. తొందరగా వెళ్ళిరా. సరే మాస్టర్. చీకటికి భయం లేదు, మనిషికి భయం ఉంది. ఆత్మలకి మోక్షం ఇవ్వడానికి భగవంతుడికి మాత్రమే శక్తి ఉంది. ప్రశాంతంగా ఉంది. ఇదేంటి, హోటలేనా? నాకేం తెలుసు? రా, లోపలికి వెళ్ళి అడిగి చూద్దాం. ఏయ్, ఇటు చూడరా, బోర్డు పెట్టుంది. హోటలే, రారా, త్వరగా త్వరగా. రారా, ఈ టేబుల్ ఖాళీగా ఉంది. త్వరగా వెయిటర్, త్వరగా రా, ఇట్రా. నాకు చికెన్ నూడిల్స్. నాకు అదే కావాలి. ఒకటి కాదు, 2 తీసుకురండి. ఇంకొకటి మా మాస్టర్ కావాలి కదా, త్వరగా తీసుకురండి. బాగుందా? మాస్టర్, మీకు కూడా తెప్పించాను. త్వరగా రండి. పురుగుల ఇక్కడ దాగి ఉన్న మర్మాలు నా కంటికి చూపించు. ఇది దెయ్యాల కోట. ఆపండి, తినొద్దు. మాస్టర్, ఎందుకు అర్థం చెప్తున్నారు? మాస్టర్, మమ్మల్ని కాపాడండి. మాస్టర్, మమ్మల్ని కాపాడండి. మాస్టర్, మాస్టర్.
మాస్టర్ వీళ్ళెందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు వీడు పిచ్చి పట్టింది. త్వరగా మూత్రం విసర్జించు. ఏమంటున్నారు మాస్టర్? నాకేం అర్థం కావడం లేదు. మట్టి బుర్ర పాస్కల్ రా ఇంతేనా? ఇది తిన్నగా నాకు చెప్పుండొచ్చు కదా. మాస్టర్ ఎందుకు ఈ చోట్ల ఇలా చేయమంటున్నారు? కాసేపట్లో తెలుసుకుంటావు. మాస్టర్ ఇక నాకు రావడం లేదు. వెనక్కి వెళ్ళండి. ఇద్దరు జాగ్రత్తగా ఉండండి. అలాగే మాస్టర్. సరే. వెనక్కి పొండి. నాకు భయంగా ఉంది. వీళ్ళ దగ్గర నుంచి ఎలా తప్పించుకుంటాం మాస్టర్? కంగారు పడకండి మాస్టర్, ఈ దయ్యాల సంగతి నేను చూసుకుంటాను. అయితే వెళ్ళు. వెనక్కి వెళ్ళండి. ఇదొక్కటే దారి. ఇక్కడికి రా. ఏయ్, బాగుండు. మాస్టర్, ఏయ్, బాగుండు. గట్టిగా. మాస్టర్ ఇప్పుడు ఏం చేయడం? దీనికి పని పడింది. సరే మాస్టర్.
నువ్వు వెళ్ళి తనకు సహాయం చేయి. నీకేం కాలేదుగా? మాస్టర్ మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, ఇవి చాలా ఎక్కువ వస్తున్నాయి. మిమ్మల్ని నాశనం చేస్తాను. బాబు, మాస్టర్ ఇంకెప్పుడు అలా పిలవకు. ఆ బంధం ఎప్పుడో తెగిపోయింది. నేను నీ తమ్ముడిని కాదు. చెడిపోతున్న నిన్ను బాగు చేయాలని చూశాను. మాస్టర్ మనకు చెప్పినవన్నీ మర్చిపోయావా? మనం నేర్చుకున్న విద్యలు మంచికే ఉపయోగపడాలి. నోరు ముయ్. నీ వరకు ఆయన పెద్ద మాస్టర్ అయి ఉండొచ్చు, కానీ నాకు నేనే మాస్టర్ని. ఇలా చూడు, ఇక నుంచి నా దారికి అడ్డు రాకు. అడ్డొచ్చావో నాశనం చేసేస్తాను. చీకటికి భయం లేదు, మనిషికి భయం ఉంది. ఆత్మలకి మోక్షం ఇవ్వడానికి భగవంతుడికి మాత్రమే శక్తి ఉంది. భగవంతుడికి మాత్రమే శక్తి ఉంది. చీకటికి భయం లేదు. రేయ్, నోరు మీద. మాస్టర్ రే, నువ్వు వెళ్ళని చూసుకో. భగవంతుడికి మాత్రమే. మాస్టర్, నేను వాడు ఆ హోటల్లో తిన్నాం కదా, వాడికేం కాలేదు, కానీ నా కడుపులో తిప్పుతున్నట్టుగా ఉంది. అలాగా? అవును, చూడండి, ఇదిగో. సరే, కత్తిరించుకో. అడగను అడగను. వెళ్ళి పంచూడు. సరే మాస్టర్, సరే. చీకటికి భయం లేదు, మనిషికి భయం ఉంది. ఆత్మలకి మోక్షం ఇవ్వడానికి భగవంతుడికి మాత్రమే శక్తి ఉంది. చీకటికి భయం లేదు, మనిషికి భయం ఉంది. ఆత్మలకి మోక్షం ఇవ్వడానికి భగవంతుడికి మాత్రమే శక్తి ఉంది. చీకటికి భయం లేదు, మనిషికి భయం ఉంది. ఆత్మలకి మోక్షం ఇవ్వడానికి భగవంతుడికి మాత్రమే శక్తి ఉంది. చీకటికి భయం లేదు, మనిషికి భయం ఉంది. ఆత్మలకి మోక్షం ఇవ్వడానికి భగవంతుడికి మాత్రమే శక్తి ఉంది. చీకటికి భయం లేదు,
మనిషికి భయం ఉంది. ఆత్మకి మోక్షం ఇవ్వడానికి భగవంతుడికి మాత్రమే శక్తి ఉంది. చీకటికి భయం లేదు. మనిషికి భయం ఉంది. ఆత్మలకి మోక్షం ఇవ్వడానికి భగవంతుడికి మాత్రమే శక్తి ఉంది. చీకటికి భయం లేదు. మాస్టర్ మీరు చాలా దూరం నుంచి నడిచొస్తున్నారు, కాస్త విశ్రాంతి తీసుకోండి, నేను చూసుకుంటాను. ఎందుకు నువ్వు నన్ను ఇలా తొందర పెడుతున్నావు? నేను ఎందుకు అన్నానంటే మీరు ఇంతగా కష్టపడడం నేను చూస్తూ ఊరుకోలేకపోతున్నాను, అందువల్ల అన్నాను మాస్టర్. అయితే నీ దగ్గరున్న గంటను మోగించుకుంటూరా. అలాగే మాస్టర్. చీకటికి భయం లేదు. మనిషికి మాత్రమే భయం ఉంది. ఆత్మలకి మోక్షం ఇవ్వడానికి చీకటికి భయం లేదు. మనిషికి మాత్రమే భయం ఉంది. ఆత్మలకి మోక్షం ఇవ్వడానికి భగవంతుడికి మాత్రమే శక్తి. చీకటికి భయం లేదు. మనిషికి మాత్రమే భయం ఉంది. ఆత్మలకి మోక్షం ఇవ్వడానికి భగవంతుడికి మాత్రమే శక్తి. భగవంతుడికి మాత్రమే శక్తి ఉంది. చీకటికి భయం లేదు. మనిషికి భయం ఉంది. ఆత్మలకి మోక్షం ఇవ్వడానికి భగవంతుడికి మాత్రమే శక్తి ఉంది. మాస్టర్ ఇకనైనా కాస్త విశ్రాంతి తీసుకుందామా? ముందన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోండి. సరిగ్గానే ఉన్నాయి. ఏంటి ఆలోచిస్తున్నారు? అదేమీ లేదు. నా తమ్ముడు గురించి ఆలోచిస్తున్నాను. వాడెందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడో అర్థం కావటం లేదు. ఇందులో మీ తప్పేమీ లేదు కదా మాస్టర్. బాగా చెప్పావు, కానీ ఆ నిజం వాడికి తెలియటం లేదు. లేదు మాస్టర్, ఆయన తన తప్పులు తెలుసుకొని మీ దగ్గరికి వస్తారు. ఆ రోజు కోసమే నేను వెయిట్ చేస్తున్నాను. సరే చో, మాస్టర్? నువ్వు వెళ్ళి ఆ మంత్రపు గుడ్లను అదో తీసుకెళ్ళు. అక్కడ ఉన్నాయి. అలాగే త్వరగా. మాస్టర్. కొద్దిసేపట్లో ఇక్కడ ఉన్న పనులన్నీ పూర్తి చేయాలి. మాస్టర్, ఆత్మల్ని బంధించిన గుడ్లన్నీ ఇందులో ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఆ గుడ్లన్నీ మట్టిలో పాతి పెట్టండి. సరే మాస్టర్. మాస్టర్ పాతి పెట్టాం. ఉమ్. మోక్షం కలగ తిరుగుతున్న ఆత్మలను భూలోకం నుంచి తీసుకెళ్లి పైలోకంలో సుస్థిర స్థానాన్నిచ్చి మరు జన్మకు తగిన దారి చూపించు. రెడీ? ధ్యానం చెయ్యండి. మాస్టర్, అవి ఎక్కడికి వెళ్తున్నాయి? మరు జన్మకి. మరు జన్మకా? అదెలా? మరు జన్మకి ఎలా వెళ్ళగలరా? ఇదిగో ఇలా ఎగురుతూ. సరిగ్గా ధ్యానం చెయ్యండి. అలాగే మాస్టర్. మీరంతా అదృష్టవంతులు. మీరు చనిపోయిన వెంటనే మిమ్మల్ని మీ పద్ధతి ప్రకారం పాతి పెట్టేశారు. కానీ నా పరిస్థితి చూడండి, నేను చనిపోయిన తర్వాత నన్ను పాతి పెట్టకుండా విసిరి పారేశారు. అందుకని నేను మరో జన్మ ఎత్తకుండా ఇక్కడే ప్రేతాత్మలా తిరుగుతున్నాను. నాకు కూడా మరో జన్మ ఎత్తాలని ఆశగా ఉంది. దయచేసి నన్ను మీతో పాటు తీసుకుపోండి. ఏమైందో చూద్దాం రండి. సరే. మాస్టర్
అయ్యో ఇంకా నయం తప్పించుకున్నా. త్వరగా లే, చాలా పని ఉంది. నీకేం కాలేదుగా? మాస్టర్ హఠాత్తుగా ఎందుకు ఇలా చేస్తున్నాయి? వాటి నెత్తి మీద ఉన్న మంత్రపు కాగితాలన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చూసారా? అన్ని సరిగ్గానే ఉన్నాయి కదా. ఆ. మాస్టర్ హ్మ్. రా బయటికి. అయితే ఇక్కడ జరిగిన దానికి నువ్వే నా కారణం. అయ్యో, నేను మాస్టర్ కాదు. దీన్ని నాశనం చేయండి మాస్టర్. అయ్యో, ఆగు. నన్నేం చేయొద్దు. నన్నేం చేయకండి, నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. ఇక్కడి నుంచి వెళ్ళు. మీ మీరు మర్చిపోలేను. చాలా ఏయ్, వెళ్ళు, త్వరగా వెళ్ళు, పొట్టి పొడంకాయ్. వీటిని తీసుకురండి, మనం వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరాలి. సరే మాస్టర్. చీకటికి భయం లేదు, మనిషికి భయం ఉంది. ఆత్మలకి మోక్షం ఇవ్వడానికి భగవంతుడికి మాత్రమే శక్తి ఉంది. చీకటికి భయం లేదు, మనిషికి భయం ఉంది. ఆత్మలకి మోక్షం ఇవ్వడానికి భగవంతుడికి మాత్రమే శక్తి ఉంది. చీకటికి భయం లేదు, మనిషికి భయం ఉంది. ఆత్మలకి మోక్షం ఇవ్వడానికి చీకటికి భయం లేదు, మనిషికి భయం ఉంది. ఆత్మలకి మోక్షం ఇవ్వడానికి ఏ, ఆగు. ఏ, ఎందుకు మా వెనకాల వస్తున్నావు? అడుగుతున్నాను కదా. నన్ను క్షమించండి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో మీ వెంట పడడం లేదు. నాకు మరో జన్మ ఎత్తాలని ఉంది, అది మీ వల్లే సాధ్యపడుతుంది. దయచేసి నాకు సాయం చేయండి. నేనైనా నీకు సహాయం చేయగలను. ఈ మాస్టర్ తో చెప్పి నేను మరో జన్మ ఎత్తేలా సహాయం చెయ్యి. మాస్టర్ తోనా? సరే, మాస్టర్ తో నేను చెప్తాను, కానీ ఒకటి, నేను చెప్పినట్టుగా నువ్వు చేయాలి. అలాగే చేస్తాను. చీకటికి భయం లేదు, మనిషికి భయం ఉంది. రేయ్ అక్కడేం చేస్తున్నావు? ఎందుకు అరుస్తావు? ఇదిగో వస్తున్నాను, ఇదిగో వచ్చేస్తున్నా. త్వరగా రా. వీడొకడు. చీకటికి భయం లేదు, మనిషికి భయం ఉంది. ఆత్మలకి మోక్షం ఇవ్వడానికి భగవంతుడికి మాత్రమే శక్తి ఉంది. చీకటికి భయం లేదు, మనిషికి భయం ఉంది. ఆత్మలకి మోక్షం ఇవ్వడానికి భగవంతుడికి మాత్రమే శక్తి ఉంది. చేరవలసిన ప్రదేశం వచ్చేసింది. అయితే ఇదే ఆ చామ్ నగరమా? మిమ్మల్ని చంపడానికి మీ వెనకే ఒక దెయ్యం వస్తుందని తెలియలేదు. నిన్నెవర్రా మాస్టర్ చేసింది? సిగ్గులేదు మీకు? నా మాట విను, దయచేసి ఆ మాయకుడిని వదిలేయి. నోరు ముయ్, నీ పరిహాసాలన్నీ నాతో పెట్టుకోకు. ఇలా చూడు, దెయ్యాల్ని నాశనం చెయ్యాలి, కాపాడకూడదు. అదే నేను చేస్తున్నాను. చుచ్చు మాస్టర్, అది నువ్వు. తమ్ముడు, ఇతరుల్ని క్షమించడం నేర్చుకోమని గురువు గారు చెప్పారు. నేను ఇంకొకరిని క్షమించను. చో, ఆ గుడ్డీలా ఇవ్వు. ఇదిగోండి మాస్టర్. అయ్యో, నన్నేం చేయొద్దు, వదిలేయండి. నన్నేం చేయొద్దు, వదిలేయండి. మీకు దండం పెడతాను. అయ్యో. తమ్ముడు, నా మీదున్న కోపాన్ని ఇలాంటి అమాయకుల మీద చూపించుకో. క్షమించడమే నిజమైన మానవత్వం. క్షమించడమా? ఈసారి నా దగ్గర నుంచి ఇది తప్పించుకుంది, కానీ మరోసారి దీన్ని తప్పకుండా వదలను. రా, వెళ్ళిపోదాం.
గాలి నీరు భూమి నిప్పు ఆకాశం ఇవన్నీ ఒక్కటిగా ఏకం చేసి ఈ లోకం నుంచి స్వర్గానికి వీళ్ళ అంతరాత్మలో పంపించడానికి మాకు శక్తి నివ్వు. జాగ్రత్తగా వినండి. మనసుని ఏకాగ్రత చేసుకుని విధుల్ని సరిగ్గా చేయండి. అలాగే మాస్టర్. గాలి గాలి నీరు భూమి నిప్పు ఆకాశం ఇవన్నీ ఒకటిగా ఏకం చేసి ఈ లోకం నుంచి స్వర్గానికి వీళ్ళందరి ఆత్మలను పంపించడానికి మాకు శక్తి నివ్వు. క్షమించండి మాస్టర్, ఇది నా తప్పే. పైకిలే పైకిలే. ఇది కూడా చేయడం రాలేదా నీకు? నేను ఎందుకు ఇలా చేస్తున్నావు? సరిగ్గా చెయ్యి. నాకు అసలు ఏమైంది? ఏం అర్థం కావడం లేదే. గాలి నీరు భూమి నిప్పు ఆకాశం ఇవన్నీ ఒక్కటిగా ఏకం చేసి ఈ లోకం నుంచి స్వర్గలోకానికి వీళ్ళందరూ ఆత్మలను పంపించడానికి మాకు శక్తి నివ్వు. అయ్యో, తప్పు చేశానే. ఏమైంది నీకు? అదే నాకు అర్థం కావడం లేదు మాస్టర్. మాస్టర్, మనం వాడికి ఇంకో అవకాశం ఇచ్చి చూడొచ్చు కదా. చివరిసారిగా నీకు అవకాశం ఇస్తున్నాను. సరిగ్గా చెయ్యి. తప్పకుండా మాస్టర్. తప్పుకో 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 తప్పుకో. పాపం భోజనం చేయలేదు కదా, శక్తి లేనట్టుంది. గాలి నీరు భూమి నిప్పు ఆకాశం ఇవన్నీ ఒక్కటిగా ఏకం చేసి ఈ లోకం నుంచి స్వర్గానికి వీళ్ళందరూ ఆత్మలను పంపించడానికి మాకు శక్తి నివ్వు. అయ్యో, వెనకాల కాలిపోయింది. ఏ విధవా, ఎందుకురా ఇలా చేసావు? అలా చేసినందువల్లే కదా ఇప్పుడు సరిగ్గా చేసావు. డే ఇలారా, నాకు ఇలా జరగడానికి కారణం ఏమై ఉంటుంది? మాస్టర్ గారిని అడిగి చూద్దామా? అడిగి చూడు. అయితే త్వరగా రా, అడుగుదాం. మాస్టర్ మాస్టర్. ఏయ్, పూజ చేస్తున్నాను కనబట్టం లేదా? నిశ్శబ్దంగా ఉండు. అందరూ శ్రద్ధగా వినండి. మిమ్మల్ని నేను అందరిలాగే పాతి పెడతాను. ఇంకో 49 రోజుల్లో భూదేవి ఆశీర్వదించిందంటే మీరు ప్రశాంతంగా స్వర్గానికి వెళ్ళిపోవచ్చు. చాలా కృతజ్ఞతలు మాస్టర్. ఏం పుస్తకం ఇది? ఇంత అర్ధరాత్రి పూట వీడు బయటకెళ్ళి ఏం చేస్తున్నాడు? ఏమైంది వీడికి? రేయ్ రేయ్ రేయ్, ఏమైంది వీడికి? పిచ్చేమైనా పట్టిందా? రేయ్ రేయ్ రేయ్, ఎందుకు ఇలా చేస్తున్నాడు? ఇది ఆత్మల పని అనుకుంటాను. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఎందుకు వీడిని ఇలా బాధ పెడుతున్నావు? చెప్పు. నేను
వీళ్ళ లోపలే ఉన్నాను. ఏమిటి వాడి లోపల ఉన్నావా? వాడి శరీరంలోకి దూరి నువ్వు పెద్ద తప్పు చేస్తున్నావు. వీడు చిన్నపిల్లాడు, వదిలేయ్. ఇలా చూడు, నువ్వు వీడి శరీరంలోంచి వెళ్ళకపోతే నిన్ను ఎలా బయటికి పంపించాలో నాకు బాగా తెలుసు. ఏమీ తెలియని చిన్నపిల్లవాడి శరీరంలోకి ప్రవేశించి ఎందుకు ఏడిపిస్తున్నావు? మర్యాదగా బయటికి పో. అదే నా కోరిక కూడా, కానీ బయటికి రాకుండా చిక్కుకుపోయాను. ఏంటి బయటికి రాకుండా చిక్కున్నావా? ఊరికే అబద్ధాలు ఆడుకో. నన్ను ఎలాగైనా నువ్వే కాపాడాలి. నీ తమ్ముడి శరీరంలోంచి నువ్వు నన్ను బయటకు తీయకపోతే నీ తమ్ముడి ప్రాణాలతో చూడలేవు. నా మాట విని నన్ను కాపాడు. నీ మాటలు నమ్మడానికి నేనేం తెలివి తక్కువ వాడిని కాను. నువ్వు ఇలాగే చేస్తుంటే వాడు చచ్చిపోతాడు. నన్ను త్వరగా బయటికి తీ. రేయ్, అవును, మనమేలా ఎక్కడికి వచ్చాం? ఎంత అండి? కిలో ఎంత? చాలా చీప్ రేట్ గా ఉంటుంది. తీసుకోండి. బెస్ట్ ఫ్రూట్ అండి ఇక్కడ. చాలా దొరుకుతాయి పళ్ళు. తీసుకోండి. ఆపిల్ ఒక డజన్ తీసుకుందాం. అక్కడ చూడు లాస్ట్ లో ఉన్నాయి. త్వరగా ఇవ్వండి. పైనాపిల్ బాగుంటుంది. ఇదిగో నువ్వు తిను, రుచిగా ఉంటుంది. త్వరగా. నాకేమొద్దు, నాకు ఆకలేయడం లేదు. ఇలా చూడు, నువ్వు అలా అనకూడదు. మనం రాత్రి అంతా నిద్రపోవడం లేదు కదా, బాగా ఆకలిస్తుంది, తెలుసు కదా. వద్దని చెప్తున్నాను కదా, నన్ను ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నావ్? సరే కావాలంటే తిను, నేను ఇప్పుడే వస్తాను. తను ఎదురుగా రాగానే నాకు మాట రాకుండా పోతాయేంటి? అర్థమైంది. నా ప్రేమనంతా రాతమూలంగా చూపిస్తాను. జరగండి. ఏం కావాలి నీకు? ఏదైనా సరే నోటితో అడగు. ఈ ఉత్తరాల రాయబారాలు నాకు అసలు నచ్చవు. నాకు చాలా పనులున్నాయి, చెప్పాలనుకున్నది సూటిగా చెప్పు. వదిలేదు నీకు? ఎటు వెళ్ళింది? ఈసారి తను చూశానంటే చెప్పేస్తాను. ఇంకో 2 ఇవ్వండి. జాగ్రత్త. మీకేం కాలేదుగా? మిమ్మల్ని కాపాడడం కోసం ఇదంతా చేశాను. నన్ను క్షమించండి. మనం మంచి స్నేహితులుగా ఉందాం. నా ప్రేమను తనతో ఎలా చెప్పడం? దానికి దారుంది.
సోమో శిష వెంటనే ఆకాశంలో ఎగిరి వెళ్ళి జాగ్రత్తగా ఆమె దగ్గరికి చేరు. వెళ్ళు. రేపు ఉదయం ఇనప వంతెన దగ్గర కలుద్దాం. నేను నీ ప్రేమికుడిని కావాలనుకుంటున్నాను, లేదా స్నేహితులుగా ఉందాం. నేను నీ ప్రేమికుణ్ణి కావాలనుకుంటున్నాను. చుచ్చు, ఏమైంది? ఏం చేస్తున్నావు? ఏమీ చేయడం లేదు. వెంటనే వెళ్ళాలి, త్వరగా రా. సరే. ఏమైంది? ఇంకా జవాబు రాలేదేంటి? ఏంటి, నీకు బూడిదే జవాబుగా పంపిందా? జాగ్రత్తగా ఉంచుకో. మాస్టర్, మరేమో అది ఇలా చూడు, మనిషి యొక్క జీవితంలో అతిపెద్ద పరీక్ష ఈ ప్రేమ. మొదట్లో తీయగా ఉంటుంది, తర్వాతంతా చేదే. ఏంటి మాస్టర్ ఇలా అంటున్నారు? మీరు ఎవరినైనా ప్రేమించారా? అదో పెద్ద కథ. నేను ఒక అమ్మాయిని గాఢంగా ప్రేమించాను. తను నన్ను ప్రేమించింది. లైలా, మజ్ను, దేవదాసు, పార్వతిలాగా ఈ ప్రపంచమే మమ్మల్ని చూసి అసూయపడేంత గొప్పగా. మేమిద్దరం పెళ్లి చేసుకోబోయే సమయంలో మీ కథ చాలా ఆసక్తిగా ఉంది. తర్వాత మీ ప్రేమ ఏమైందో చెప్పండి. నాకంటే ఒక డబ్బున్న వాడిని చూడగానే అతన్ని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. జాగ్రత్తగా ఉండు. మాస్టర్, ఎందుకు ఇలా గుండెల మీద రాయి వేస్తున్నారు? తను ఖచ్చితంగా రాదు. నిన్ను చూస్తేనే నాకు మాటలు రావడం లేదు. నా మనసంతా నువ్వే నిండిపోయి ఉన్నావు. నేను తలుచుకున్నప్పుడల్లా నిన్ను చూడాలి. నువ్వు అనుకున్నప్పుడల్లా నేను రావడం కుదరదు. నా కోసం ఎదురు చూస్తూ ఉండవు. నేను తప్పకుండా వచ్చి కలుస్తాను. నేను ఎన్ని రోజులైనా నీకోసం వేచి ఉంటాను. కానీ మన గురువులిద్దరూ శత్రువులుగా ఉండడం వల్ల మనం ఎన్నటికీ కలవడం కుదరదు. అది నువ్వెలా చెప్పగలవు? ఒకవేళ నేను నీ దగ్గరకు వచ్చి కలవచ్చు కదా. నీకేమైనా అనుమానంగా ఉందా? నువ్వు కళ్ళెందుకు మూసుకుంటున్నావు? నేను అంత భయంకరంగా ఉన్నానా? నిన్ను చూస్తే నాకు మాటలే రావడం లేదు. ఇది నా కోసమా? నేను నా చేతో స్వయంగా నీకోసం చేసి తీసుకొచ్చాను. దీన్ని తిని చూడు. చెప్పు, ఎలా ఉంది? బాగుందా? నీకు ఇష్టమనే చేసి తీసుకొచ్చాను. రుచి బాగుంది. ఇంతకు ముందు ఎప్పుడు నేను ఇలాంటి తినలేదు.
థ్యాంక్స్. కావాలంటే చెప్పు, ఇంకా ఉంది, నేను వెళ్ళి తీసుకొస్తాను. చాలు, ఇంతకు మించి నేను తినలేను. ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు? నీకు తెలుసు కదా, మన ఇద్దరి మాస్టర్లకి పడదని. ఈ విషయం వాళ్ళకి తెలిసిందంటే వాళ్ళ గురించి దిగులు పడకు, మనం ఏనాటికైనా ఒకటవుతాం. నేను వెళ్తాను. ఏయ్ ఏయ్, వెళ్ళకు, ఆగు, ఆగు. నన్ను స్నేహితుడిగానైనా ఒప్పుకున్నానని చెప్పు, ఎందుకు ఇలా వదిలేసి వెళ్తున్నావు? నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? బూడిదివ్వు. గాలి, నీరు, భూమి, నిప్పు, ఆకాశం అనే పంచభూతాలారా నాకు శక్తినివ్వండి. దీపాన్నివ్వు. ఇదిగోండి మాస్టర్. సూర్యుడు, చంద్రుడు ఇప్పుడు కలుస్తారు. మంచి చెడు ఇప్పుడు ప్రతిఫలిస్తాయి. అనుకోని విధంగా జరిగిపోయింది. ఇప్పుడు మనకి చెడు జరుగుతుంది. ఏ రకమైన చెడు మాస్టర్? నేనే జ్యోతిష్యుడు కాదు, జరగబోయింది ఏంటో నీకు చెప్పడానికి. కడుపు ఎందుకు పెద్ద అయిపోతుంది? కొద్దిసేపటి ముందే నేను ఎక్కువగా తిన్నాను మాస్టర్, అందుకే పెద్దదవుతుంది. వీడు అబద్ధం చెప్తున్నాడు. వీడు తిండం నేను చూడలేదు. ఎందుకు అబద్ధం చెప్తున్నావు? మీరిద్దరూ నోరు మూసుకోండి, గొడవ పడకండి. ఈ రాత్రికి ఈ ఊళ్ళో ఏదో ప్రమాదం జరగబోతుంది. మీ నాశనం నా చేతిలోనే. చుచ్చు, దాన్ని అక్కడ పెట్టు. ఓకే మాస్టర్. మోక్షమే కదూ, ఇప్పుడే ఇచ్చేస్తాను. ఇదిగో.
విధి నిర్వర్తించు. ఏంటిది కోడి చచ్చిపోయి ఉంది? మా కోళ్ళ ఉందే. ఏంటిది ఇలా వాసన వస్తుంది? ఏంటి ఏమైంది? ఏం జరిగిందో తెలియదు. ఎవరో నా కోడిని చంపి పడేశారు. అబ్బాయి దీన్ని ఎవరో చంపుకుంటారు. దీన్ని చూస్తుంటే ఏదో కుక్క కరిచినట్టుంది. ఏం మాట్లాడుతున్నావు? దీన్ని చూస్తే కుక్కరిచినట్టుందా? సరిగ్గా చూడవయ్యా. దీన్ని ఎవరో కావాలనే చంపి పడేశారు. ఒకవేళ కోళ్ళ దిగులు అయి ఉంటుందా? ఏయ్ దాన్ని కింద పడి ఒకవేళ నీకు అంటుకుంటుందేమో రోగం. ఈ అన్యాయాన్ని అడ్డుకునే వాళ్ళు ఎవరు లేరా? నా పశువులన్నీ చచ్చిపోయాయి. నిన్న రాత్రి ఏదో భయంకరమైన మృగం ఉన్న ఆవులన్నింటినీ చంపేసింది. వాటి మెడల మీద భయంకరమైన గాయాలున్నాయి. ఒళ్ళంతా కంపు కొడుతూ ఉంది. నాకేం చేయాలో తెలియడం లేదు. నిన్నటి నుంచి ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. దీని కారణం ఏంటో తెలియడం లేదు. ఇంకా మీకు అర్థం కాలేదా? దీనంతటికీ కారణం ఆ దెయ్యాలే. దెయ్యాలా? మీకేమైనా పిచ్చి పట్టిందా? ఈ సంగతి మీకెలా తెలుసు? అవును నువ్వే బ్రో. ప్రపంచంలో దుష్ట శక్తుల్ని అరికట్టడంలో ఈయన కంటే గొప్పవాళ్ళు లేరు. ఏమిటి దుష్ట శక్తులు అరికడతారా? వీళ్ళు చూస్తుంటే పిచ్చోళ్ళగా కనబడుతున్నారు. మీరిలా తలతిక్కగా మాట్లాడి ఈయన కోపానికి గురి కాకండి. దుష్ట శక్తులను నాశనం చేసి మీకు సహాయం చేయడానికి ఈ ఊరొచ్చారు. మీ పెంపుడు జంతువులు ఒక్కొక్కటి చస్తున్నాయి. దీనికి కారణం ఏంటో తెలుసా? ఏమంటున్నారు ఈయన? నాకు అర్థం కావట్లేదే. తప్పకుండా సాయం చేస్తాను. సరే నాతో రండి. ఇది చదవండి. ఏంటిది? అవును ఇదెందుకు? నాకు అర్థం కావట్లేదు. మాస్టర్ అంతా సిద్ధంగా ఉంది. ఇదంతా నిజంగా ఆ దయ్యాలు చేసిన పనేనా? అవును, ఇదంతా ఆ దెయ్యాల పని. అందరూ కాస్త నిశ్శబ్దంగా ఉంటే వాళ్ళు చెప్పేదేదో మనం వినొచ్చు. ఈ పేపర్స్ మీరు ఎందుకు ఇచ్చినట్టు? ఆ పేపర్స్ ని భద్రంగా ఉంచుకోండి. ఎందుకంటే ఆ పేపర్స్ మీ దగ్గర ఉన్నంత వరకు దెయ్యాల వల్ల ప్రమాదం ఉండదు. అర్థమైందా? ఆయన చెప్పింది విన్నారుగా. పేపర్స్ జాగ్రత్తగా ఉంచండి. మిగతాది ఆయన చూసుకుంటారు. చుచ్చు, ప్రారంభిద్దాం. సరే. మేము ప్రార్థించే ఓ భగవంతుడా, ఈ దెయ్యాల్ని ఈ ఊరి నుంచి తరివేయడానికి మాకు సహాయం చేయి. అయిపోయాడు. నిన్ను వదిలిపెట్టను రా. అలాగే అతను వదలొద్దు. చెప్పండి, అతన్ని చెప్పండి. కాగితాలు చూపించండి. వదలొద్దు, చంపండి. వదలొద్దు, చంపండి. ఇలా చూడు, ఇప్పుడే ఈ గ్రామం వదిలి వెళ్ళిపో, లేకపోతే నేను అంతం చేస్తా. వద్దు, నన్నేం చేయొద్దు. నేను అన్న పెడతాను, నన్నేం చేయొద్దు. నన్నేం చేయొద్దు. నన్నేం చేయొద్దు. వద్దు, నా మాట విను, దాన్ని వదిలేయ్. నన్ను ఆపకండి. ఇది పాపం. నాకేం తోస్తే అదే చేస్తాను. పొండి ఇక్కడి నుంచి. వద్దు, నువ్వెందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? ఆ దెయ్యాన్ని అంతం చేస్తాను. నన్ను అడ్డుకోకండి. వద్దు. నువ్వింత
దుర్మార్గుడు అనుకోలేదు. మాస్టర్ రండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఏమైంది మీకు? ఆయన ఏదో మాకు సహాయం చేయడానికి వచ్చారు. ఆయనకి ఏమైనా ఆపత్తలు పడితే మీరు ఈ ఊళ్ళోనే ఉండరు. అవును ఊళ్ళోనే ఉండరు. ఆయనకి ఎలాంటి ఆపద పడతామని చూడకండి. ఈ మాస్టర్ నిజంగా చాలా గొప్ప వ్యక్తి. ఇదే మా గ్రామంలో చాలా పవిత్రమైన స్థలం. రండి. అసలు దెయ్యం అక్కడ ఉంటుందని నేను ఊహించనే లేదు. నమస్కారం మాస్టర్. రండి మాస్టర్, చాలా ప్రశాంతమైన చోటు. రండి. ఇదే మేము ప్రార్థన చేసుకున్న చోటు మాస్టర్. మీరు ఏదైనా ప్రార్థన చేసుకోవాలనుకుంటే నిరభ్యంతరంగా చేసుకోవచ్చు మాస్టర్. డ్రాగన్ గుహ మంచి చోటు, చక్కని వెలుతురు. ఇటువంటి ప్రదేశం నేను ఇంతవరకు చూడలేదు. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఈ గ్రామంలోని యువకులంతా ఎంతో ధైర్యవంతులుగా ఉన్నారు. చాలా బాగా చెప్పారు మాస్టర్. మీకు అన్ని విషయాలు తెలుసు అనుకుంటాను. పూజ చేయడానికి ఇటువంటి చోటు కోసమే నేను ఎప్పటి నుంచో వెతుకుతున్నాను. ఆ, ఏంటిది? క్షమించండి మాస్టర్, బయట వాళ్ళు లోనికి వెళ్ళడానికి వీల్లేదు. ఈ గ్రామస్తులకు మాత్రమే లోనికి వెళ్ళడానికి అనుమతి ఉంది. అనుమతి లేని చోటుకు వెళ్ళడం నాకే ఇష్టం లేదు, కానీ ప్రశాంతంగా పూజ చేసుకోవడానికి నాకు చోటు కావాలి. నన్ను క్షమించండి మాస్టర్, ఇది తరతరాలుగా వస్తున్న ఆచారం. ఈ ఆచారాలను అతిక్రమిస్తే పెద్ద నేరం అవుతుంది. మీ పరిస్థితి అర్థమైంది. ఇంకో చోటు చూపించండి. చాలా సంతోషం మాస్టర్, రండి వెళదాం. త్వరగా బజార్లో కొనుక్కొని మనం బజార్కి వెళ్ళిపోవడం మంచిది కదా. మాస్టర్ మాస్టర్ కొంచెం ఆగండి. మీరు అలిగి ఊరి నుంచి వెళ్ళిపోతున్నారట కదా, నాకు ఈయన చెప్పారు. మీరు వెళ్ళిపోతే దెయ్యాల బారి నుంచి మమ్మల్ని ఎవరు కాపాడతారు? మీ ఊరు ఏదో శాపానికి గురయ్యింది. ఇంకొద్ది రోజుల్లోనే ఈ ఊరు శ్మశానంగా మారబోతోంది. నిజంగానే చెప్తున్నారా? ఇలా చూడండి మాస్టర్, మీరు ఇంకొద్ది రోజులు ఇక్కడే ఉండండి. మీరేం చెప్తే మేము అది చేస్తాం. సరే, నేను మీకు సాయం చేస్తాను, కానీ మీరు నాతో నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా ఉండాలా? మీరేమంటున్నారు? అవును, ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇళ్లల్లో ఉన్న విలువైన వస్తువుల్ని నా కులదేవతకి కానుకగా సమర్పించాలి. తప్పకుండా ఇస్తాం. అందరూ శ్రద్ధగా వినండి. ఇంకో 3 రోజుల్లో ఈ గ్రామాన్ని దెయ్యాల బారి నుంచి కాపాడడం కోసం ఈ విలువైన వస్తువుల్ని కానుకగా ఉంచి కులదేవతకి పూజ చేయాలి. అలా చేస్తే మీకు మీ పెంపుడు జంతువులకి ఏ సమస్య రాదు. నా దగ్గర ఉన్న కొన్ని మంత్ర విద్యల్ని ఈ ఊరి చిన్నపిల్లలకు చెప్పబోతున్నాను. ఎందుకంటే ఆ విద్యలు వాళ్ళు నేర్చుకుంటే ఏ క్షుద్ర శక్తులు మిమ్మల్ని ఏమీ చేయలేవు. ఆ తర్వాత వాళ్ళే మిమ్మల్ని కాపాడతారు. చాలా సంతోషం మాస్టర్, అందరూ ఈయనకి రుణపడి ఉంటామని చెప్పండి. చాలా సంతోషం మాస్టర్. మాస్టర్ అంతా సిద్ధమేనా? సిద్ధమే. దుష్ట శక్తులను అంతం చేయడానికి నాకు శక్తిని ప్రసాదించు. నీ శక్తితో మిగతా వాళ్ళ రూపాన్ని మార్చు. దేవుడికి పైన దేవుడికి కింద దుష్ట శక్తుల నుంచి మమ్మల్ని కాపాడు. నీ శక్తితో మిగతా వాళ్ళ రూపాన్ని మార్చు. అందరికీ రక్షణగా ఉండు. నీ శక్తితో అందరి రూపాన్ని మార్చు. ప్రారంభించండి.
ఆశ్చర్యంగా ఉంది కదా. మాస్టర్ చాలా ఆశ్చర్యంగా ఉంది. కొంచెం తప్పండి, కొంచెం తప్పండి. మాస్టర్, ఈ పిల్లలు ఎందుకు ఇలా చేస్తున్నారు? ఇదంతా వాడి పనే. మనకి ఎలాంటి చిక్కులు ఉండదు. మన పిల్లలే మనల్ని కాపాడుతారు. ఆహా, ఇలాంటి మాస్టర్ నేను ఇంతవరకు చూడలేదు. ఈయన చాలా గొప్ప ప్రతిభావంతులా ఉన్నాడు. మన పిల్లలు అద్భుతంగా చేశారు కదా. ఇకపై ఆ దెయ్యాల బారి నుంచి మన పిల్లలే మనల్ని కాపాడతారు. మాస్టర్ మీ రుణం ఎలా తెచ్చుకోవాలో తెలియటం లేదు. అన్ని విద్యల్ని మా పిల్లలకి నేర్పించి మా ఊరిని కూడా కాపాడారు. వీడు మిమ్మల్ని అందరినీ మోసం చేస్తున్నాడు. నీ మాయాజాల నుంచి ఆ పిల్లలందరినీ వదిలాయి. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. లేదు, మీ పిల్లల్ని కాపాడటం నా బాధ్యత. మీ పిల్లల్ని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఈ పిచ్చివాడి మాటల్ని నమ్మకండి. మీ పిల్లలందరూ మాయలో చిక్కుకున్నారు. కావాలంటే మీరే పిలవండి. ఇదేదో మాయలాగుంది, వాళ్ళు వదలకూడదు. రండి. ఈ ప్రదేశాన్ని చీకటిగా మార్చు. వాడు మంత్రచదరంగా నాడబోతున్నాడు. మంత్ర చదరంగమా? మంత్ర చదరంగవా అంటే అది ఇలా చూడు, నువ్వు నన్ను జయించాలనుకుంటే నిరభ్యంతరంగా జయించు. అందుకని ఈ పిల్లలందరినీ చంపొద్దు. నీకు తెలియంది కాదు, ఇది చాలా ప్రమాదకరమైన ఆట. ఊరికే మాట్లాడుకో. నాతో కలిసి ఆడు. ఈ ఆటలో నువ్వు గెలిస్తే పిల్లల్ని తీసుకువెళ్ళొచ్చు. కాగితపు మనుషుల్ని వెంటనే తయారు చేయి. సరే మాస్టర్. అవును, ఎలాంటి మనుషుల్ని తయారు చేయాలి? అర్థమైంది. త్వరగా నీ చోటుకి వెళ్ళు. సూర్యుడు లేకపోతే విజయం మనకే సొంతం అవుతుంది. వాళ్ళని అంతం చేసి గెలుపుతారా? ఈ చదరంగ వాటిలో నన్ను గెలిపించేందుకు కాగితపు వీరులారా వెంటనే రండి. షావిలన్ ద్రోహులు, ఏమిటిదంతా? ఎలా జరిగింది? సన్యాసులు, వీళ్ళతో నువ్వేం సాధిస్తావు? నీకు పిల్లలు అక్కర్లేదా? స్వర్గానికి రక్షకుడు గరుత్మంతుడు.
కొట్టే విష వృచ్చికం, వేటాడే రాజు పులి, చిత్తుల మారి విష కీటకం, భగవంతుడి సృష్టి అయిన డ్రాగన్, ఎగిరే పాము. తూర్పు వైపుగా వెళ్ళి వాళ్ళని నాశనం చేసిరా, వెళ్ళు. పద పెడతాం. నువ్వు గెలిచాననుకోకు, నేను మళ్ళీ వస్తాను. ఎక్కడికి వెళ్ళి తగలడ్డావు? త్వరగా తీసుకురా. మాస్టర్, ఇప్పటికే మీరు ఎక్కువగా తాగేశారు. నేను తాగుతాను, ఎన్నాళ్ళైనా తాగుతాను. వాణ్ణి గెలిచేంత వరకు నేను తాగడం మాన్ను. మాస్టర్, ఆయన మీ అన్నయ్య కదా? నోర్ముయ్. ఆ దుర్మార్గుడా, వాడే దీనంతటికీ కారణం. వాడి వల్లే ఇలా అయ్యాను. మా నాన్న దగ్గర మంచివాడిగా నటించి ఆయన్ని మోసం చేసి నాకు రావాల్సిన ఆస్తిని వాడు కాజేశాడు. నేను విత్తగాడినై అన్నిటినీ పోగొట్టుకున్నాను. అందుకనే నేను ఒక మాంత్రికుల్లా మారి వాణ్ణి ఓడించడానికే ఇలా తిరుగుతున్నాను. వాణ్ణి వదిలిపెట్టను. నా పదవిని కాజేశాడు. వాణ్ణి వదిలిపెట్టమంటావా? అన్నిటికీ మా నాన్నే కారణం. అన్నీ వాడికి అప్పచెప్పి నన్ను తాగుబోతుని చేశాడు. అందుకే నేను వాడిని ప్రాణాలతో వదిలిపెట్టను. కానీ ఒకటి, వాడిని అంతం చేసేలోగా నువ్వు నన్ను విడిచి ఎక్కడికైనా వెళ్ళిపోవాలనుకున్నావో నేను నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టను. లేదు, నేను వెళ్ళను. వెళ్ళవుగా, మంచిదానివి. వెళ్ళు, వెళ్ళి పడుకో. నిన్ను వదిలిపెట్టను. నిన్ను అంతం చేయకుండా ఎక్కడికి వెళ్ళను, ఎక్కడికి వెళ్ళను. నేను వెతుకుతున్నది ఇక్కడే ఉండాలి.
అద్భుతమైన చోటు. నా గురువు చెప్పిన చోటు ఇదే. ఆ మంత్రపు శిల ఇక్కడే ఉండాలి. అది నాకు సొంతమైతే నేనే రాజుని. నేను గెలిచాను. ఎవరితో పెట్టుకుంటున్నా? ఆహా 3 బన్నెలు. ఒకటి మాస్టర్కి, వద్దు. ఇంకొకటి బండోడికి. ఇది నాది. పెద్దదైపోతుంది. అయ్యో భయంగా ఉంది. మాస్టర్, మాస్టర్, అక్కడికి వెళ్ళటమే మంచిది. అమ్మయ్యా పేడ విరగడైపోయింది. నువ్వు నన్ను అమ్మ పిలువు. నువ్వు అలా పిలుస్తుంటే నా తల పగిలిపోతుంది. అమ్మా అమ్మా అమ్మా
ఏడుస్తున్నాడు అనుకుంటా. ఇది ఇస్తే ఏడవడు. తింటావా? ఇలా చూడు, ఇలా చూడు. వెళ్ళు. తప్పించుకున్నాను. ఏది ఏమైనా పసిపిల్లాడు కదా, వాడిని అలా ఒంటరిగా వదిలేయచ్చా? చా, వాడికి ఏమైతే మనకేంటి? అయినా వాడు మన కొడుకు కదా, వాడికి ఏమైనా అయితే ఒకవేళ ఏదైనా కొండ మీద నుంచి పడిపోతే వీల్లేదు, వాడిని కాపాడి తీరాలి. ఎక్కడున్నావురా నా బుజ్జికొండ? నువ్వెక్కడున్నావురా? చెప్పరా. ఎక్కడికి వెళ్ళుంటాడు? బాగా షికాలు తిరిగే వాళ్ళ ఉన్నాడే. రే, ఎక్కడున్నావురా? చెప్పరా. రే, నువ్వెక్కడికి వెళ్ళావురా? నేను భయపడిపోయాను. అమ్మా, అమ్మా. రే, నేను అమ్మని కాదురా, నీ నాన్నని. అమ్మా, అమ్మా. ఎందుకురా ఎప్పుడు అమ్మ అమ్మ అని పిలుస్తున్నావు? అమ్మా. రే, అమ్మ అమ్మ అని పిలవకురా. ఊళ్ళో ఎవరైనా చూసారంటే తప్పుగా అనుకుంటారా? ఊళ్ళో తర్వాత తలెత్తుకొని తిరగలేను. వదులురా, వదులు. రే, నా కొడుకుపై ఉండి ఇంత తిరగలేట్రా. నేను మీ అమ్మని కాదు, నాన్నరా. రే, అమ్మా. రా, త్వరగా లోపలికి రా. ఎవరైనా చూస్తారు, త్వరగా రా. రమ్మంటున్నాను కదా. అక్కడే నిలబడ్డాడు చూడు. రమ్మని చెప్తే రావచ్చు కదా. ఎందుకలా రాయిలా నిలబడ్డావు? రా, ఇక్కడ కూర్చో. గొడవ చేయకుండా ఇక్కడే కూర్చో. మా మాస్టర్ చూసారంటే నా పని అయిపోయినట్టే. ఎక్కడికి వెళ్ళాడు ఈ వెధవా? రే నాయనా, ఎక్కడున్నావురా? ఇరుక్కున్నాను. రే, రే, నేను ఇక్కడే ఉన్నాను రా. అసలు నువ్వు అక్కడేం చేస్తున్నావు? అమ్మా, అమ్మా. రే, కూర్చోరా. కూర్చోమంటే కూర్చోవచ్చు కదా. ఇప్పుడు వాడు చూసాడంటే ఇక్కడ పెద్ద గొడవ జరిగిపోతుంది. వదలరా, వదలు. రే, ఎవరి అబ్బాయి? అదేమో నేను పని తింటున్నప్పుడు నా కడుపులో తెప్పేసింది. నేను బాత్రూమ్కి వెళ్ళినప్పుడు వీడు నా కడుపులోంచి బయటకు వచ్చేసాడు. వీడు నీ కడుపులోంచి బయటకు వచ్చాడా? అందంగానే ఉన్నాడు, ముద్దు ముద్దుగా ఉన్నాడు. రే, నేను ఇప్పుడు ఏం చేయండిరా? మాస్టర్ గారితో చెప్పేద్దామా? వద్దురా, మాస్టర్ గారితో చెప్పొద్దు. అమ్మ అమ్మని పిలిచావంటే చంపేస్తా నిన్ను. వాడు సరిగానే పిలుస్తున్నాడు. వాడు నీ కడుపు నుంచే బయటకు వచ్చాడుగా. రే, ఏంట్రా ఎప్పుడు నన్ను అమ్మ అమ్మ అని పిలిచి చిరాకు తెప్పిస్తున్నావు? రే, ఇప్పుడు ఏం చేద్దాంరా? మాస్టర్ తిరిగి వచ్చేలోపు వీడిని ఎక్కడైనా దాచేద్దాం. మాస్టర్, ఈ సమయంలో మీరిద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఏమీ లేదు మాస్టర్. నీకెందుకు చెమట పడుతుంది? వేడిగా ఉంది కదా, అందుకని. అలాగా, అక్కడి నుంచి ముందుకు రండి. ముందుకు రండి. సరే, ఇద్దరు చప్పట్లు కొట్టండి. ముందుకు రండి. నిలబడండి. జాంబీ దెయ్యం ఇక్కడికెలా?
ఈ దెయ్యాన్ని పాతి పెట్టకుండా ఎవరు వదిలిపెట్టింది? ఆ, ఆ, మ్, ఆ, 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 నేనే. హ్మ్, మీరు అబద్ధం ఆడుతున్నారని తెలుస్తుంది. జరిగిందేంటో మర్యాదగా చెప్పండి. మరేమో నేను పాతి పెడదామని చెప్పాను మాస్టర్, కానీ వీడు ఏయ్, వద్దని ఏయ్, చెప్పాడు నాతో. ఇరికించుకురా. ఆ, 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 అవును, ఆ, నేనే చెప్పాను వీడిని దాచి పెడదామని. అమ్మా, అమ్మా. హ్మ్. ఇలా చూడండి, మనందరం సన్యాసులం, ఎప్పుడు అబద్ధం చెప్పకూడదు. క్షమించండి మాస్టర్, ఈ పిల్లాడు వీడి కడుపులోంచే వచ్చాడు. మాస్టర్ నన్ను ఎలాగైనా కాపాడండి. ఆ, ఆ, మాస్టర్, ఏదో ఒక ఆత్మ వీడి కడుపులోకి దూరిపోయింది. ఆ మాస్టర్, మీరేం చెప్పబోతున్నారో నాకు అర్థమైంది. వాడు అది చిన్నవాడు, కాదు. మనం ఏం చేయకూడదు నేను అంటారు, చెప్పేది అంతే కదా? ఏంటంటే- నాకు అర్థమైందండి. రండి, నేను- మనం భోంచేద్దాం. రండి రండి, భోంచేసి మంచి నిర్ణయం తీసుకుందాం. ఆ. సార్ మీకు ఏం కావాలి సార్? అది కాదు సార్. పోయిరా నాకు ఎవడ్రా వాడు ఈ టైంలో వచ్చి గోళ తలుపు తీయమని ఎవడైతే ఏందిరా, వెళ్ళి చూడరా, వెళ్తున్నా, వెళ్ళి చూడు, వెళ్తున్నా. ఆడెవడో. రే ఎవడ్రా నువ్వు గోళ నువ్వు మాస్టర్, ఇంత గొప్ప అద్భుతమైన శిల్ని నేను ఇంతవరకు చూడనే లేదు. దీని పేరేంటి? మంత్రశిల చాలా అద్భుతమైంది. మ్మ్. ఎందుకు అడుగుతున్నావు? జాగ్రత్తగా లోపల పెట్టు. సరే. మాస్టర్ ఎవరి పని చేస్తుంటారు? అనుకున్నాను.
ఎలుకలు 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 అయ్యో మాస్టర్ మాస్టర్ అదిగో చూడండి ఎలుకలు ఎన్ని ఎలుకలు వచ్చాయో చూడండి ఎక్కడి నుంచి వచ్చాయో తెలియడం లేదు చూడండి చూడండి మాస్టర్ ఎన్ని ఎలుకలు ఉన్నాయో ఎటు వెళుతున్నాయి ఇవి మమ్మల్ని కాపాడండి. దుష్ట శక్తులు వాటి పని ప్రారంభించాయి. దానికి అర్థం మాస్టర్ నేను నా తమ్ముడిని వెంటనే చూడాలి. మాస్టర్ మాస్టర్ ఏమైంది చెప్పు, ఏమైంది? మాస్టర్ మీ తమ్ముడు పెద్ద ప్రమాదంలో చిక్కుకొని ఉన్నారు. మీరు త్వరగా వచ్చి ఆయన్ని కాపాడండి. పదండి. మాస్టర్ మీకేం కాలేదు కదా? మంత్రశిల నాకిచ్చేయి. ఆమె కాపాడు, వెళ్ళు. తన ప్రాణాన్ని త్యాగం చేసి జాంబీ పిల్లభూతం మిగిలిన వాళ్ళని కాపాడింది. దుష్ట శక్తులకు రాజు ప్రస్తుతానికి భూమిని వదిలి వెళ్ళిపోయినా మళ్ళీ భూమికే తిరిగి వస్తాడు అనడంలో సందేహమే లేదు. ఎన్ని దుష్ట శక్తులు భూమిని నాశనం చెయ్యాలని అనుకున్నా వాటిని నాశనం చేయడానికి భూమి మీద ఒకడు పుడతాడు. అది ప్రకృతి ధర్మం.